18/10/2025 రోజున వచ్చే ఈ ధనతెరస్ని సాధారణమైనది అని అనుకుని పొరపాటు చేయొద్దు. 84 సంవత్సరాల తర్వాత వచ్చే మహాలక్ష్మి యోగంతో వచ్చే అద్భుతమైన ధనతెరస్ ఇది. ఈ రోజున చేసే అదృష్టరత్న ధారణ, ఈ రోజుకి వెనక ముందు కానీ చేసే అదృష్టరత్న ధారణ చేసి దానికి చిన్న తంత్రం కూడా ఉంటుంది. మట్టి ప్రమిదలో 6 కర్పూరపు బిళ్ళలు, 6 ఆవునేతిలో ముంచిన మల్లెపూలు వేసి వెలిగించి దాన్ని హారతగా ఇచ్చి మీరు కోరుకునే కోరికలు 1,00,00,000 రెట్లు ఫలదాయకమని శాస్త్రం. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు అయినప్పటికీ ఈ రోజున దాదాపు 100 కోట్ల రూపాయలతోటి కొత్త రత్నాలు పెట్టుకుంటున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. అందుకని అదృష్టరత్న ధారణకి ఇది అద్భుతమైన సమయము. పరిస్థితిలో వదలద్దు. అష్టైశ్వర్యాలు కోరుకునే వాళ్ళు, గొప్పవాళ్ళు అవుదాం అనుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వీలైనంత ఖరీదైన గొప్ప అదృష్టరత్నం పెట్టుకోండి. వచ్చే నెల 1వ తారీఖు వరకు జరగబోతున్న ఒక అద్భుతమైన కాశీలో విశ్వేశ్వరుడికి ప్రాంగణంలో విశ్వేశ్వరుడు ఎదురుగుండా చేయబోయే 1,00,000 మారేడు కాయలతో చేయబోయే 500 పండితులతో చేయబోయే యజ్ఞము. దాంట్లో వీళ్ళందరి యొక్క పేరు గోత్రనామాలు అన్నీ చదువుతాం కాబట్టి వీళ్ళ పేరు మీద పూజా యజ్ఞం జరుగుతుంది కాబట్టి ధన సంపదలు, స్వర్ణము గిరి శిఖరం అంతా, సంపదలు సముద్రమంతా దగ్గరకు చేరును అని శాస్త్రము. గొప్పవాళ్ళు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అన్ని రకాల ఇబ్బందులు, టెన్షన్లు అన్నీ పోయి గొప్ప గొప్ప ధనాన్ని సంపాదిద్దామనుకున్న వాళ్ళందరూ కూడా ఈవేళ అదృష్టరత్నం పెట్టుకోండి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. కాంట్రాక్టర్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. వీరు పెట్టుకున్నది లావిష్ కన్స్ట్రక్షన్స్. వారికి ఆ పేరు కూడా మనమే ఇచ్చాము. చంద్రస్వామి, బెంగళూరులో ఉంటాము, మారతల్లిలో. చాలా బాగుంది స్వామి. 18 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు పడినాం బెంగళూరులో. ఓకే. ఇక మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పులన్నీ తీరిపోయినాయి, సొంత ఇల్లు కట్టుకున్నాము. మేము చేసే బిజినెస్లు అంతా సంతోషంగా బాగా జరుగుతున్నాయి. ఎటువంటి ఆటంకాలు లేదు, బ్రహ్మాండంగా జరిగిపోతాను స్వామి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. జీవితాంతం మీకు నేను మా ఫ్యామిలీ రుణపడి ఉంటాం స్వామి. షేక్ అన్వర్ బాషా గారు, వీరు 500 కిలోమీటర్ల భద్రాచలం అవతల నుంచి కాలినడకను వచ్చారు. కోవటం ద్వారా చాలా అద్భుతమైన ఆర్థికంగా అభివృద్ధి జరిగింది. అక్కడి